ఇప్పటికైనా కొన్ని పంటలను కాపాడేటటువంటి అవకాశం ఉంది. దానికి బాధ్యత వహించి మీరు దాన్ని ఆ పని చేయాలి. రెండవ డిమాండ్ ఏమిటి అని అంటే, మీరు ఇప్పుడు చేసిన చాలా వరకు పంటలు ఇదైపోయినాయి. ఇప్పుడు మనం ఈ భూమి చూస్తున్నాం, ఇంక దీనికి నీళ్లు పెట్టినా ఏమీ లేదు ఇక్కడ చూసేదానికి. ఇట్లా నష్టపోయినటువంటి పంటలకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి, ఆదుకోవాలి. ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత అది. మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడుపుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, కీలకమైనటువంటి మంత్రులు, బాధ్యత వహించే మంత్రులు, ముఖ్యమంత్రి గారితోని అత్యంత సన్నిహితత్వం కలిగినటువంటి మంత్రులు, మీరు రైతులను ఆదుకోవాలి, రైతులను బలిపెట్టొద్దు. ఒక్కొక్క రైతు పెట్టుబడి 25,000 నష్టపోవడం, పంట పండితే 60,000 రూపాయల వరకు వచ్చేది ఒక్కొక్క ఎకరానికి రైతుకి. నువ్వు 25 క్వింటాళ్ళు మినిమం పండిస్తూ ఉన్నారు రైతులు. ఇవాళ 2,600, 2,700 రూపాయలు మార్కెట్లో రైతు అమ్ముకుంటా ఉన్నాడు. కనీస మద్దతు ధర 2,180 అయినా 26, 2,700 క్వింటాకి బయట కొంటా ఉన్నారు. అంటే ఎంత నష్టపోయినట్టు రైతు? మీరు సగం ఇవ్వండి, ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 26, 27 వేలు అంటే పెట్టుబడి పెట్టడానికి రైతు అప్పులు తీసుకొచ్చి నానా అగసాట్లు పడి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 18 ఎకరాలు కౌలుకి చేసినటువంటి ఒక చిన్న కౌలు రైతు, సాధారణ రైతు ఎట్లా బతుకుతాడు? అందుకని ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, ఇక్కడే కాదు ఈ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయినటువంటి ఈ నియోజకవర్గం, అట్లాగే ఈ జిల్లాలో మొత్తంగా ఎక్కడెక్కడైతే ఈ రకంగా నష్టపోయారో వెంటనే ప్రభుత్వం రెవెన్యూ టీముల్ని, ఇప్పుడు ఎట్లా అయితే ధరణి టీముల్ని కొన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, రెవెన్యూ టీముల్ని పంట నష్టాన్ని పరిశీలించడం కోసం టీముల్ని ఏర్పాటు చేసి గ్రామాలకు పంపించి సర్వే నెంబర్ల వారీగా లెక్కలేసి పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలి. గతంలో 3,000 ఉండేది. గత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాము, మీరు 20,000 ఇవ్వాలి ఎకరానికి పంట నష్టపోయిన వాళ్ళకి అని చెప్పి 10,000 ఇవ్వడం కోసం వాళ్ళు జీవో తీసుకొని వచ్చారు. 10,000 జీవో ఆల్రెడీ రెడీగా ఉంది. అది చాలదు ఇప్పుడు నష్టపోయినటువంటి రైతాంగానికి. దానికంటే మించి మీరు అన్నీ పెంచుతామని అన్నారు. రైతు బంధుని రైతు భరోసా చేసి 10,000, 15,000 చేస్తామన్నారు. కౌలుది రైతులకు కూడా ఇస్తాము అని చెప్పారు. రుణమాఫీ 1,00,000ది 2 లక్షలు చేస్తామని చెప్పారు. సరే, కొన్ని మీరు చేసే ప్రయత్నం చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నా కాస్త కుదురుకొని మీరు వాటిని ఏమైనా చేయొచ్చు. కానీ ఈ నష్టపోయినటువంటి రైతుల్ని మాత్రం ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మీ మీద ఉంది అని మేము తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీములు పంపించాలి, సర్వేలు చేయించాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలి, నష్టానికి తగ్గ పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా 1-2 రోజులు నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న 2-3 రోజుల నుంచి ఏపీ వాళ్ళు నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే, అరే నువ్వు డ్యామ్ మీదకి రా, నువ్వు ఏమనుకున్నావు కేసీఆర్ అనుకున్నావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అని చెప్పి సవాల్ చేసినటువంటి సందర్భం ఉంటే, ఆనాడు బాయ్ మళ్ళీ ఇప్పుడు కూడా నీళ్లు పోతూ ఉంటే, మనం ఇక్కడ పంటలు ఎండిపోతూ ఉంటే తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకునేటటువంటి పరిస్థితి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచించకపోతే రైతులు ఆలోచించి మీ మీద వ్యతిరేకత వచ్చి అది తీవ్రమైన ఆందోళన పోరాటాల రూపాలకు వస్తే దానికి మీరు బాధ్యులు అవుతారు తప్ప రైతాంగం బాధ్యత కాదు, రైతు సంఘాల బాధ్యత కాదు అని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ వెంటనే మా డిమాండ్లని సానుకూలంగా ఆలోచించడానికి ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకించి బాధ్యత తీసుకొని దీనికి పూనుకోవాలి అని అనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.